హాయ్ ఆల్, నేను మీ ప్రవీణ్ గుబ్బల. ఈ వీడియోలో మీకు రియాక్ట్ యూస్ చేసి, రిడక్స్ థంక్ యూస్ చేసి ఒక కామర్స్ అప్లికేషన్ ని ఎలా డెవలప్ చేస్తామనేది చూపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తున్నారు, ఇక్కడ ఒక చిన్న కామర్స్ అప్లికేషన్ ఉంది. దీంట్లో ఏంటంటే డిఫరెంట్ బుక్స్ మనకి డిస్ప్లే అవుతున్నాయి. వెన్ వి క్లిక్ ఆన్ యాడ్ టు కార్ట్ అని అనగానే అది కార్ట్కి యాడ్ చేయాలి. ఇదేంటి కామర్స్ అని అనుకోకండి. దిస్ ఈస్ అ వెరీ బేసిక్ కామర్స్ అప్లికేషన్. నేను ఇలాంటి కామర్స్ అప్లికేషన్స్ ని కంటిన్యూస్ గా మీకు డెవలప్ చేస్తూ ఉంటాను. సేమ్ ఇదే కాన్సెప్ట్ ని చిన్న చిన్నగా డెవలప్ చేస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో స్టైలింగ్ లేదు, దీంట్లో చాలా ఫీచర్స్ ఏమీ లేవు. కాకపోతే ఫౌండేషనల్ గా మనం కామర్స్ అప్లికేషన్స్ ని ఎలాగ మెయింటైన్ చేయాలి అనేది నిన్ను నేర్పించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ న్యూ ఇయర్ లో ఆన్ January 3rd, 2022 ఆ రోజున మార్నింగ్ 7 to 8 ఒక కొత్త బ్యాచ్ మేము స్టార్ట్ చేస్తున్నాము రియాక్ట్ జేఎస్ మీద. ఆల్రెడీ నా జావా స్క్రిప్ట్ వీడియోస్ ఇదే ఛానల్లో మీకు చాలా కనపడుతూ ఉంటాయి. ఫౌండేషనల్ వీడియోస్ ఒక సపరేట్ సిరీస్ చేశాను. ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ చెప్తాను, నా రియాక్ట్ అప్రోచ్ ఏంటి అనేది మీకు చూపించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. యాజ్ వెల్ యాజ్ ఆ రోజున మీరు నా లైవ్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. మీకు ఆ లైవ్ క్లాస్ లో జాయిన్ అవ్వడానికి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి. మీరు దీన్ని ఫాలో అవ్వండి. ఓకే, మీరు ఆ రోజు మాక్సిమం మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఈ సిరీస్ నేను కంటిన్యూ చేస్తాను. ఎక్కువ హంగామా లేకుండా, ఎక్కువ బెస్ట్ ప్రాక్టీసెస్ లేకుండా, ఏ విధమైన అన్నెసెసరీ థింగ్స్ ని కలపకుండా నేను ఒక స్ట్రక్చర్ ని క్రియేట్ చేసి చూపించడానికే నేను ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ని ఎంచుకున్నాను. దీంట్లో ప్యూర్ జావా స్క్రిప్ట్, ప్యూర్ సిఎస్ఎస్ మాత్రమే వాడుతున్నాను. ఎక్స్ట్రా సిఎస్ఎస్ ఏమీ లేవు. రియాక్ట్, బూట్ స్ట్రాప్ కానీ, మెటీరియల్ యూఐ కానీ అలాంటివి ఏమీ వాడట్లేదు. రౌటింగ్ కూడా వాడట్లేదు. కేవలం ఒక రిడక్స్ థంక్, ఒక ఏపీఐ కాల్ ఎలా చేయాలి, ఏపీఐ కాల్ చేసి డేటాను ఎలా తెచ్చుకోవాలి, వచ్చిన డేటాని ఎలా డిస్ప్లే చేయాలి అనే దాని గురించే నేను చూపించాను. ఆల్రెడీ ఈ కోడ్ మొత్తం మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఆ కోడ్ ని కూడా మీరు చూసుకోవచ్చు. దాన్ని ఫోర్క్ చేసుకుని మీరు అడ్వాన్స్ చేసుకోవచ్చు. లెట్ అస్ డైరెక్ట్లీ డైవ్ ఇన్ టు ద ఆర్కిటెక్చర్. ఈ అప్లికేషన్ ని డెవలప్ చేయడానికి నేను stackblitz.com అనే ఒక ఆన్లైన్ ఎడిటర్ ని నేను యూజ్ చేస్తున్నాను. సో ఈ stackblitz.com లో మీకు ఆన్లైన్ లో సింపుల్ స్టెప్స్ తోటి రియాక్ట్ అప్లికేషన్స్ ని, యాంగులర్ అప్లికేషన్స్ ని, మామూలు HTML, CSS అప్లికేషన్స్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు, వెబ్సైట్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా stackblitz.com ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్ ఎండ్ లోకి వెళ్ళి రియాక్ట్ విత్ జావా స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే మీకు బేసిక్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. మీకు పబ్లిక్ ఫోల్డర్ లో ఇండెక్స్ పేజ్ ఉంటుంది. అలాగే సోర్స్ ఫోల్డర్ లో మీ app.js అంటే బేసిక్ కాంపోనెంట్ అనేది మీకు కనపడడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ స్ట్రక్చర్ లో నుంచి నేను ఈ కామర్స్ అప్లికేషన్ లెవెల్ కి ఎలా తీసుకోవాలి. ఇవి లైవ్ ఎడిటర్స్ అండి. మనం ఇక్కడ కోడ్ చేస్తుంటే పక్కనే దాని అప్డేట్స్ కూడా కనపడుతూ ఉంటాయి. సో లెట్ అస్ స్టార్ట్ ఇట్. సో ఫస్ట్ నేను ఈ కామర్స్ ని డెవలప్ చేయడానికి నేను ఆల్రెడీ మీకంటే ముందు, అంటే దీన్ని చేసే ముందు నేను ఆల్రెడీ ఒకసారి చేసి రెడీగా పెట్టాను. ఈ కోడ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది మీకు. కాకపోతే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను దీన్ని చూపిస్తున్నాను మీకు. సో ఫస్ట్ app.js నార్మల్ గా ఉండే ఫైలే. బుక్స్ అన్నిటిని నార్మల్ గా ఉండే కాంపోనెంట్. బుక్స్ అన్నిటిని డిస్ప్లే చేయడానికి books.js అనే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాను. దాంట్లో ఒక్కొక్క బుక్ ని డిస్ప్లే చేయడానికి బుక్ థంబ్ అని ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాను. కార్ట్ లో ఉండే డీటెయిల్, అంటే మనం యాడ్ టు కార్ట్ అన్నప్పుడు ఏ బుక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో అవన్నీ కార్ట్ లోకి వెళ్ళడానికి నేను ఇంకొక cart.js అనే ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. వీటన్నిటిని నేను యాప్ కాంపోనెంట్ లో కార్ట్ ని పైన, తర్వాత డివిజన్ లోపల బుక్స్ గురించి సపరేట్ కాంపోనెంట్ గా తీసుకున్నాను. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ డివిజన్ కూడా అవసరం లేదు. యూ కెన్ రిమూవ్ దిస్ డివిజన్ యాజ్ వెల్. ఓకే, సో కార్ట్ లోపల కార్ట్ ఐటమ్స్ ఉంటాయి, బుక్ లోపల బుక్ ఐటమ్స్ ఉంటాయి, అండ్ బుక్స్ ఉన్నాయి. సో దీని అవుట్పుట్ వచ్చేసి ఇలా కనపడుతుంది మీకు. ఇప్పుడు అదే రకంగా మనము ఈ బుక్స్ కి సంబంధించిన స్టోర్ ని మెయింటైన్ చేయడానికి నేను 2 రెడ్యూసర్స్ ని క్రియేట్ చేసుకున్నాను. ఒకటి కార్ట్ రెడ్యూసర్, ఇంకొకటి బుక్స్ రెడ్యూసర్. ఈ 2 రెడ్యూసర్స్ ని నేను
కంబైన్ చేసి కంబైన్ రెడ్యూసర్స్ లో పెట్టుకుని ఆ స్టోర్ ని నేను యాప్ కి బైండ్ చేస్తున్నాను. అలాగే నా యాక్షన్స్ అని అంటాము, ఆ యాక్షన్స్ అన్నిటిని క్రియేట్ చేసుకోవడానికి యాక్షన్స్ సపరేట్ గా ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. ఇది చాలా ఫండమెంటల్ స్ట్రక్చర్. దీంట్లో పెద్దగా మీకు కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఏం లేదు. దీన్ని నేను బెస్ట్ ప్రాక్టీసెస్ తోటి ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది మన సబ్సిక్వెంట్ వీడియోస్ లో నేను చూపిస్తాను. ఈ సిరీస్ ని కంటిన్యూ చేస్తాను. ఓకే, దీంట్లో ఏంటంటే ఒక్కొక్క స్టేజ్ బై స్టేజ్ ఈ కామర్స్ అప్లికేషన్స్ ని ఎలాగ డెవలప్ చేసుకోవచ్చు అనేది నా కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు డెఫినెట్ గా మనము వన్స్ వి కంప్లీట్ ద సిరీస్ ఆర్ మన కోర్స్ కంప్లీట్ అయిపోయే లోపల మనము ఈ ఫ్లిప్కార్ట్ లెవెల్ అప్లికేషన్ ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుని డెఫినెట్ గా దాన్ని యాడ్ టు కార్ట్ అని అన్నప్పుడు మనకి ఆ ప్రోడక్ట్ ఇప్పుడు 9 ప్రోడక్ట్స్ ఉన్నాయి. యాడ్ టు కార్ట్ అని అనగానే కార్ట్ లోపల టోటల్ గా 10 ప్రోడక్ట్స్ వచ్చింది. సో టోటల్ గా ఇప్పుడు చూస్తే ఇక్కడ మీరు మీ కార్ట్ లో 10 ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇదిగోండి 10 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ 10 ప్రోడక్ట్స్ లో మనము ఇంకొక ప్రోడక్ట్ ని ఇంప్రూవ్ చేసుకోవడం, యాడ్ చేసుకోవడం, రిమూవ్ చేయడం, ఇవన్నీ కూడా మనము ముందు చేయబోతున్నాం. అలాగే దీంట్లో ప్లేస్ ఆర్డర్ అని అన్నప్పుడు సపోజ్ మీరు లాగౌట్ చేశారనుకోండి, అంటే మీరు లాగిన్ అవ్వలేదు. ఓకే, అప్పుడు కార్ట్ లో ఏమి ఉండకపోవచ్చు డెఫినెట్ గా. ఇప్పుడు మీరు ఏదైనా ఎలిమెంట్ ని తీసుకున్నారు అనుకోండి, ఒక కాంపోనెంట్ ని యాడ్ టు కార్ట్ అని అన్నారు. సో యాడ్ టు కార్ట్ అని అన్న తర్వాత ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ లాగిన్. ఓకే, లాగిన్ కాకుండా మనము కార్ట్ కి యాడ్ చేయలేము. లాగిన్ కాకుండా ఇక్కడ కార్ట్ కి యాడ్ చేయలేకపోతున్నాం. యాడ్ చేయగలుగుతున్నాం. కాకపోతే ఇదిగోండి ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేయడానికి. తర్వాత ప్లేస్ ఆర్డర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అని క్లిక్ చేసామనుకోండి, దెన్ ఇట్ విల్ గివ్ యూ మీ ఫోన్ ఫస్ట్ లాగిన్ అడుగుతుంది. లాగిన్ చేయకపోతే మీకు ప్లేస్మెంట్ ఆఫ్ ద ఆర్డర్ రాదు. తర్వాత డెలివరీ అడ్రస్ ఎలా ఇస్తాం, ఆర్డర్ సమ్మరీ ఏంటి, పేమెంట్ ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ నేను కంప్లీట్ చేస్తాను ఇన్ ద సబ్సిక్వెంట్ వీడియోస్. ప్రస్తుతానికి ఈ రోజు ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ మాత్రం ఇంతవరకే చేస్తాం. ఇంతకు మించి దీన్ని మనము స్లోగా ఈ లెవెల్ అప్లికేషన్ వరకు తీసుకెళ్తాం అన్నమాట. కాకపోతే దీంట్లో ఉండే కాన్సెప్ట్స్ ని మీరు అర్థం చేసుకోవాలి అని అంటే యూ హ్యావ్ టు జాయిన్ టు ద క్లాసెస్. దానికి సంబంధించిన ఫోన్ నెంబర్స్, లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. యూ కెన్ చెక్. లెట్ us నాట్ వేస్ట్ ద టైం, మనం డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. సో మనకి ఇది బేసిక్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ లో మనం ఏదైనా అంటే రిడక్స్ యూస్ చేయాలి, మన స్టోర్ ని మొత్తం మెయింటైన్ చేయాలి అని అంటే రిడక్స్ ని యూస్ చేయాలి. కాబట్టి రిడక్స్ కోసం రిడక్స్ ని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. అదే రకంగా రియాక్ట్ రిడక్స్ అని ఇంకొక లైబ్రరీ ఉంది, దాన్ని కూడా మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇవి రెండు మనకు అవసరమైన లైబ్రరీస్. సో ఫౌండేషనల్ గా రిడక్స్ లైబ్రరీ ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే మన అప్లికేషన్ లో ఉండే డేటాని మెయింటైన్ చేయడానికి రిడక్స్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే రియాక్ట్ రిడక్స్ ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే మన డేటా, అదే ఆ స్టోర్ ని, ఆ డేటాని అంతా మెయింటైన్ చేసే ప్లేస్ ని మనం స్టోర్ అని అంటాము. ఆ స్టోర్ ని మన కాంపోనెంట్, మన అప్లికేషన్స్ కి బైండ్ చేయడానికి మనకి రియాక్ట్ రిడక్స్ అనేది అవసరం అవుతుంది. ఈ లైబ్రరీలో రియాక్ట్ కి ఆ స్టోర్ కి మధ్యలో ఉండే కనెక్టివిటీస్ కోసం మనము ఈ రియాక్ట్ రిడక్స్ అనే దాన్ని యూస్ చేస్తాం. అలాగే మనము డేటాను తెచ్చుకోవడం కోసం, అంటే ఇప్పుడు బుక్స్ ఇన్ఫర్మేషన్ అంతా మన లోకల్ గా ఉండదు కదా. సో ఆ డేటా జనరల్ గా ఏపీఐస్ లో ఉంటుంది. సో నేను అలాంటి ఫేక్ ఏపీఐ కోసం నేను ఆల్రెడీ గిట్ హబ్ లో నేను books.json అని చెప్పేసి ఒక లింక్ అంటే ఒక డేటా ఇచ్చున్నాను అనమాట. మీకు బుక్స్ కావాలన్నా, ఈ డమ్మీ డేటా కావాలి అని అనుకుంటే యూ కెన్ గో త్రూ దిస్ థింగ్. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ యూస్ చేసి మీరు కంప్లీట్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇలా కనుక యూస్ చేసుకుంటే మీరు సపరేట్ గా, అంటే ఈ గిట్ హబ్ లో ఉన్న ఈ లింక్ ద్వారా కనుక మనకి ఎలా కనపడుతుంది అని అంటే books.json కనుక మీరు చూస్తే, ఈ లింక్ ని కనుక మీరు రిక్వెస్ట్ చేస్తే మీకు మల్టిపుల్ బుక్స్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు వచ్చేస్తుంది. ఇలాంటి చాలా ఏపీఐస్ అవైలబుల్ గా ఉన్నాయి, బట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గివ్ యూ దిస్ ఏపీఐ.
సో ఈ ఏపీఐని యూస్ చేసుకుంటూ నేను డేటాని ఫెచ్ చేస్తాను. సో మీకు అది కావాలి అనుకుంటే జస్ట్ సింపుల్ గా the URL will be manumitsacademy.github.io/books.json. ఈ URL కి కనుక మీరు రిక్వెస్ట్ పంపిస్తే యూ విల్ గెట్ ద హోల్ బుక్స్ అరే. ఓకే, దీంట్లో చాలా డీటెయిల్స్ పెట్టాను, నేను ప్రైస్ పెట్టాను, కరెన్సీ, డిస్కౌంట్, ఇవన్నీ కూడా నేను యాడ్ చేశాను. షార్ట్ డిస్క్రిప్షన్, లాంగ్ డిస్క్రిప్షన్, ఈ యూఆర్ఎల్ థంబ్నెయిల్ కి సంబంధించిన ఇమేజ్ కానీ, డేట్ పబ్లిషింగ్ కానీ, లేకపోతే ISBN నెంబర్స్, పేజ్ కౌంట్, ఇవన్నీ కూడా కొన్ని యాడ్ చేశాను. ఓకే, సో వీటిని మీరు యూజ్ చేసుకోండి. ఫర్ దట్ ఈ బుక్ జేసన్ కావాలి అని అంటే manumitsacademy.github.io/books.json దీన్ని యూజ్ చేసుకోండి. ఓకే, సో నేను అలాంటి ఒక ఏపీఐకి రిక్వెస్ట్ పంపించాలి మనము అని అనుకుంటే, ఓకే, మనకి థంక్ అనేది కూడా కావాల్సి ఉంటుంది. అదేంటి, రిక్వెస్ట్ పంపించడానికి ఫెచ్ సరిపోతుంది కదా, థంక్ ఎందుకు అని అంటే, రిడక్స్ నుంచి మనము యాక్చువల్ గా రిక్వెస్ట్లను పంపించాలి అని అన్నా వాటిని యాక్షన్స్ అని అంటారు. అలాంటి అసింక్రోనస్ యాక్షన్స్ ని హ్యాండిల్ చేయడానికి మనకి థంక్ కావాల్సి ఉంటుంది. సో దీని గురించి డీటెయిల్ అండర్స్టాండింగ్ అనేది క్లాస్ లో చెప్పడం జరుగుతుంది. సో దీన్ని మీరు ఫాలో అవ్వండి, వింటే అర్థమవుతుంది ఆల్మోస్ట్. సో వాట్ డు యు నీడ్? రిడక్స్ థంక్. ఈ రిడక్స్ థంక్ ని కూడా యూజ్ చేసుకుని మనం చేయాల్సి ఉంటుంది. ఇంతే, ఇన్స్టలేషన్ వైజ్ ఇంతకు మించి మనం చేయాల్సిన పని ఏమీ లేదు. రైట్, నెక్స్ట్ మనం చేయాల్సింది స్టోర్ ని క్రియేట్ చేసుకోవడం. స్టోర్ అంటే మన డేటాను అంతా మెయింటైన్ చేసుకోవడానికి స్టోర్ అన్నమాట. ఈ స్టోర్ లో మెయిన్ గా మనము రెడ్యూసర్స్ ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. బుక్స్ అన్నిటిని మెయింటైన్ చేయడానికి books.reducer.js అని ఒక సపరేట్ ఫైల్ క్రియేట్ చేసుకుంటాను, సపరేట్ రెడ్యూసర్. కార్ట్ ని మెయింటైన్ చేయడానికి cart.reducer.js, ఇది సపరేట్ జావాస్క్రిప్ట్ ఫైల్, ఇది సపరేట్ రెడ్యూసర్. సో కార్ట్ లో ఇనిషియల్ గా మనకి ఏముండదు కాబట్టి ఇనిషియల్ గా నేను ఒక అరే తీసుకోవాలి. కాన్స్ట్ ఇనిషియల్ స్టేట్ is equal to an object, cart is an empty array. ఓకే, తర్వాత దీని రెడ్యూసర్ రాద్దాం. కాన్స్ట్ cart reducer is equal to స్టేట్. ఇనిషియల్ గా మనం ఇనిషియల్ స్టేట్ పెట్టుకుంటాం, అలాగే యాక్షన్. సో ఐ నో మీరు దీని ఎక్స్ప్లెనేషన్ అంతా ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు. మనం క్లాసెస్ చెప్పుకుంటున్నప్పుడు దీని ఎక్స్ప్లెనేషన్ మీకు తెలుస్తుంది. యాక్షన్ ఎందుకు, స్టేట్ ఎందుకు, ఇనిషియల్ స్టేట్ ఎందుకు, రెడ్యూసర్ ఎందుకు, డిస్పాచ్ ఎందుకు, ప్రతి ఒక్క పాయింట్ కి నేను అక్కడ మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే, ఇదేంటి అని అంటే ఎలా చేస్తారు కొద్దిగా తెలిసి ఉండాలి. ఈ వీడియో అర్థం కావాలంటే ఎలా చేస్తాను, నేను ఎలాగ చేసి చూపిస్తాను మీకు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. రిటర్న్ స్టేట్. ఓకే, ఒకవేళ నాకు యాక్షన్ డాట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు, ముందుగానే రాసి పెట్టుకుంటున్నాను యాక్షన్ రెడ్యూసర్ ని, టైప్ కనుక యాడ్ టు కార్ట్ అని కనుక వస్తే వాట్ ఐ షుడ్ డూ, రిటర్న్. ఆల్రెడీ స్టేట్ లో ఏదన్నా ఉంటే ఆ స్టేట్ మొత్తాన్ని అలాగే డీస్ట్రక్చర్ చేసి పంపించండి. కార్ట్ ని మాత్రం మనము, ఎందుకంటే స్టార్టింగ్ లో మనకి దాంట్లో ఏమి ఉండకపోవచ్చు, కానీ ఇన్ ద ఫ్యూచర్ ఆల్రెడీ ఉన్న కార్ట్ లో ఉన్న ఐటమ్స్ ని అలాగే ఉంచి కొత్తగా వచ్చిన ఐటమ్ ని మనము యాక్షన్ డాట్ పేలోడ్ అప్డేట్ చేసుకుంటాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ యాడ్ టు కార్ట్ కు సంబంధించిన రెడ్యూసర్. ఇదే రకంగా మనము బుక్స్ కి సంబంధించిన రెడ్యూసర్ ని కూడా క్రియేట్ చేసుకుందాం. దాంట్లో కూడా కాన్స్ట్ ఇనిషియల్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు బుక్స్ ఈజ్ ఎన్ ఎంప్టీ అరే. స్టార్టింగ్ లో ఏముండవు. అలాగే ఇప్పుడు రెడ్యూసర్ ని క్రియేట్ చేద్దాం. కాన్స్ట్ బుక్స్ reducer is equal to state is initial state comma action. So return state. So here if
యాక్షన్ డాట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ టైప్ కనుక మనకి అప్డేట్ బుక్స్ అనే టైప్ కనుక యాక్షన్ వస్తే అప్పుడు ఏం చేయాలి అని అంటే బుక్స్ ని అప్డేట్ చేయాలి. రిటర్న్ ఉన్న స్టేట్ ని అలాగే ఉంచేసి బుక్స్ ని మాత్రం అప్డేట్ చేయండి. ఆల్రెడీ బుక్స్ ఏమన్నా ఉంటే ఆ బుక్స్ కామా కొత్త బుక్స్ యాక్షన్ డాట్ పేలోడ్ లో వస్తాయి. సో ఇవి అర్థం కావాలంటే ముందు రిడక్స్ అంటే ఏంటో తెలియాలి. ఎస్, బట్ దిస్ ఇస్ జస్ట్ అ డెమో అప్లికేషన్. జనరల్ గా ఫ్లో ఎలా ఉంటుంది అని తెలుసుకోగలుగుతారు మీరు. సో ఇవి రెడ్యూసర్స్. ఈ రెడ్యూసర్స్ ని కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి మనం. బుక్స్ రెడ్యూసర్, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ బుక్స్ రెడ్యూసర్, అలాగే కార్ట్లు కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కార్ట్ రెడ్యూసర్. సో మనకి రెడ్యూసర్ రెడీగా ఉన్నప్పుడు అంటే దేంట్లో అంటే ఒకవేళ స్టేట్ వస్తే దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఇన్ఫాక్ట్ దీన్ని డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్ అని అంటారు. ముందుగా డిక్లేర్ చేసుకుని మనం రెడీగా పెట్టుకుంటాం డేటా వచ్చినప్పుడు దాంట్లోకి అప్డేట్ చేయడానికి. ఈ ప్రాసెస్ ని మనము ఇబ్బంది పడతాం యాక్చువల్ గా చెప్పాలి అని అంటే ఇప్పుడు టిఫిన్ బాక్స్ అని రెడీ చేసుకుని పెట్టుకోవాలి కదా. ఇప్పుడు అన్నం వండుకున్న తర్వాత అరే టిఫిన్ బాక్స్ లేదు కదా, మనము టిఫిన్ బాక్స్ తెచ్చుకుందామని అప్పటికప్పుడు బజార్కి వెళ్ళి టిఫిన్ బాక్స్ కొనుక్కొని తెచ్చుకుంటామా, లేకపోతే ముందుగానే టిఫిన్ బాక్స్ ని తెచ్చుకుని ఓకే ఇది కూర వేసుకోవడానికి, ఇది అన్నం వేసుకోవడానికి, ఇది పప్పు వేసుకోవడానికి అని సపరేట్ గా పెట్టుకుంటాం. ముందుగానే తెచ్చుకుని పెట్టుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ డిక్లరేటివ్. ముందుగానే మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఇక్కడ కూడా స్టోర్ లో మనము కార్ట్ ని అదే రెడ్యూసర్ ని రెడీగా చేసుకుంటే రెడీగా ప్రిపేర్ అయి ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. దట్ ఫైల్ నేమ్ ఈజ్ store.js. దీనికి మీరు store.js అని కాకుండా index.js అనే పేరుతోటి పెట్టుకోండి. దీంట్లో ఏం చేస్తారంటే ఈ డిఫరెంట్ రెడ్యూసర్స్ ని కలపడానికి మనకి కంబైన్ రెడ్యూసర్ అని కావాలి. అలాగే ఈ స్టోర్ ని క్రియేట్ చేయడానికి క్రియేట్ స్టోర్ అనేది కావాలి. సో ఫస్ట్ మనము క్రియేట్ స్టోర్ ని కంబైన్ రెడ్యూసర్స్ ని మనము రిడక్స్ నుంచి తెచ్చుకుందాం. సో రిడక్స్ అంటే స్టోర్ ని క్రియేట్ చేయడానికే, మనం ఇంకా అప్లికేషన్ కి కనెక్ట్ చేయడానికి వాడట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా రిడక్స్ లో ఉంటాయి. తర్వాత ఇంపోర్ట్ కార్ట్ రెడ్యూసర్ ఫ్రమ్ ./cart reducer. ఇదే రకంగా మనము బుక్స్ రెడ్యూసర్ ని కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇవి రెండు కనుక వచ్చిన తర్వాత మనం ఈ రెండింటిని కంబైన్ చేయాలి. కంబైన్ చేస్తే మనకి రూట్ రెడ్యూసర్ అంటే వచ్చిన రిజల్ట్ ని రూట్ రెడ్యూసర్ లో పెట్టుకుంటాం. దానికి ఒక పేరు కాన్స్ట్ రూట్ రెడ్యూసర్. మీ ఇష్టం అండి, ఒకటే రెడ్యూసర్ తీసుకుంటానంటే రెడ్యూసర్ ఈజ్ ఈక్వల్ టు కంబైన్ రెడ్యూసర్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ ఈ రెడ్యూసర్స్ ని మనము ఒక ఆబ్జెక్ట్ ఫామ్ లో పంపించాల్సి ఉంటుంది. ఒక్కొక్క రెడ్యూసర్ కి ఒక్కొక్క పేరు పెట్టుకోవాలి. కార్ట్ రెడ్యూసర్ కి కార్ట్ అని, అలాగే బుక్స్ రెడ్యూసర్ కి బుక్స్ అని మనం పేరు పెట్టుకుంటున్నాం. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే కార్ట్ రెడ్యూసర్ లో ఉన్నటువంటి కార్ట్ ని, ఆ వాల్యూస్ ని, ఆ స్టేట్ ని మనము కార్ట్ అనే పేరుతోటి మనము స్టోర్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఈ కార్ట్ అనే పేరుతోటి ఆ స్టోర్ లో డేటా అంతా మెయింటైన్ అవుతుంది. ఈ బుక్స్ అనే పేరుతోటి బుక్స్ కి సంబంధించిన డేటా అంతా మెయింటైన్ అవుతుంది. సో వన్స్ ద రెడ్యూసర్ ఈజ్ రెడీ, కామన్ రెడ్యూసర్ అంటే కంబైన్ చేసుకున్న తర్వాత వచ్చిన రెడ్యూసర్ రెడీగా ఉన్న తర్వాత స్టోర్ క్రియేట్ చేసుకోవాలి. సో కాన్స్ట్ స్టోర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రియేట్ స్టోర్ ఆఫ్ రెడ్యూసర్. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ రెడ్యూసర్ క్రియేట్ అంటే ఒక స్టోర్ అనేది క్రియేట్ అవుతుంది. రైట్, ఓకే. సో రెడ్యూసర్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఇంకొక పని కూడా చేయాలండి మనము. దట్ ఈస్ ఇప్పుడు మనం ఎలాగో ఇన్ ద ఫ్యూచర్ మనము థంక్ ని మనము అప్లై చేసుకోవాలి కాబట్టి థంక్ ని కూడా ఈ స్టోర్ తోటి వాడుకోవాలి కాబట్టి మనము థంక్ ఈజ్ బేసికలీ అన్ మిడిల్ వేర్.
ఆ మిడిల్వేర్ ని అప్లై చేయడానికి మనకి అప్లై మిడిల్వేర్ అనేది ఒకటి కావాల్సి ఉంటుంది. సో అప్లై మిడిల్వేర్ ఆఫ్ థంక్ అని అంటాను. కాకపోతే థంక్ ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ థంక్ ఫ్రమ్ రిడక్స్ థంక్. ఎస్, కొద్దిగా స్పీడ్ గాను అన్ని అర్థమైనట్టు లేకుండా కూడా ఉండొచ్చు. కాకపోతే ఇవన్నీ ఇండివిజువల్ గా తెలుసుకున్నప్పుడు మీకు చాలా బాగుంటుంది. ఇంత కష్టం మీకు అక్కడ రాదు. ఓకే, సో ఓవరాల్ గా నా స్టోర్ రెడీగా ఉంది. ఇప్పుడు ఈ కంప్లీట్ స్టోర్ లో డేటా లేదు, కానీ స్టోర్ లో ఏం చేయాలి అనేది రెడీగా ఉంది. రైట్, ఈ స్టోర్ లో ఉన్న డేటాని నేను మన అప్లికేషన్ కి బైండ్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ప్రిపేర్ చేసుకున్న స్టోర్ ని మన అప్లికేషన్ కి కానీ మన కాంపోనెంట్స్ కి కానీ మనం బైండ్ చేసుకోవాలంటే దానికి కావలసినటువంటి లైబ్రరీస్ కానీ కాంపోనెంట్స్ కానీ ఫంక్షన్స్ కానీ హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి రియాక్ట్ రిడక్స్ అనే లైబ్రరీలో ఉంటాయి. సో ఇంపోర్ట్ ప్రొవైడర్ అనే ఒక కాంపోనెంట్ ఉంది. ఆ ప్రొవైడర్ అనే కాంపోనెంట్ ని మనము ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి? రియాక్ట్ రిడక్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అలాగే మీరు స్టోర్ ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ స్టోర్ ఫ్రమ్ ./store. నేను ఈ ఫోల్డర్ నేమ్ ఇస్తే సరిపోతుంది, ఇంకా ఇండెక్స్ అనే ఇవ్వాల్సిన పని లేదు. దాన్ని రెడ్యూస్ చేయడం కోసమే నేను ఇండెక్స్ అనే ఫైల్ నేమ్ క్రియేట్ చేసుకున్నాను. ఒకవేళ ఇండెక్స్ అని కాకుండా store.js అని కనుక క్రియేట్ చేసుకుని ఉంటే మీరు ./store ఆ ఫోల్డర్ నేమ్, తర్వాత మళ్ళీ ఇంకొకసారి స్టోర్ అని రాయాల్సి వచ్చేది. అలా కాకుండా ఇలాగ సింపుల్ గా అయిపోతుంది. సో వన్స్ మీరు ప్రొవైడర్ ని రియాక్ట్ రిడక్స్ అనే లైబ్రరీ నుంచి స్టోర్ ని ఆ స్టోర్ ఫోల్డర్ లో నుంచి తెచ్చుకున్న తర్వాత ఈ స్టోర్ ని ఈ అప్లికేషన్ మొత్తానికి బైండ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఫ్యూచర్ లో క్రియేట్ చేయబోయే అప్లికేషన్ మొత్తం కూడా ఈ పర్టికులర్ డివిజన్ లోనే ఉండబోతుంది. సో ఇప్పుడు అంటే ఈ పర్టికులర్ కాంపోనెంట్ లోనే ఉండబోతుంది. అదే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. యాప్ లోపలే ఒక కాంపోనెంట్ గా కార్ట్, ఇంకొక కాంపోనెంట్ గా బుక్స్ ఉన్నాయి. సో అలాగా ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయబోతున్నానంటే అన్నిటికంటే పైన ప్రొవైడర్ అనే కాంపోనెంట్ కి స్టోర్ ఈజ్ ఈక్వల్ టు స్టోర్. ప్రొవైడర్ అనే కాంపోనెంట్ లో స్టోర్ అనే ప్రాప్ ఉంటుంది. ఆ ప్రాప్ ని మనం యూజ్ చేసుకుని ఆ ప్రాప్ లోపలికి, స్టోర్ అనే ప్రాప్ లోపలికి మనం స్టోర్ ని పంపించాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూస్తే పాపం కెనాట్ ఫైండ్ ఫైల్స్ అని అంటుంది ఇక్కడ. కార్ట్ రెడ్యూసర్, ఓకే ఓకే, ఇక్కడ చూసారా నేను తప్పేం రాశాను? ఇక్కడ కార్ట్ డాట్ రెడ్యూసర్ అని రాయాల్సి ఉంటుంది, బుక్స్ డాట్ రెడ్యూసర్ అని రాయాల్సి ఉంటుంది. చూడండి, నేను ఏది గుర్తుపెట్టుకుని రాయను, బుక్స్ డాట్. ఓకే, దానివల్ల ఏమవుతుంది అని అంటే ఎర్రర్స్ వస్తాయి. మంచిదే, ఆ ఎర్రర్స్ రావడం మంచిదే. ఎందుకంటే ఆ ఎర్రర్స్ ని మీరు లైవ్ లో ఫేస్ చేసినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలాంటి ఎర్రర్స్ మీరు మాక్సిమం మీరు ఐడెంటిఫై చేసుకుంటే బెటర్. సో ఇక్కడ ఏమంటుంది? కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్డిఫైన్డ్ గెట్ స్టేట్ అని అంటుంది. బేసిక్ గా ఇక్కడ స్టోర్ బైండ్ అవ్వలేదు. ఎందుకు బైండ్ అవ్వలేదు? ఎస్, నేను స్టోర్ క్రియేట్ చేశాను కానీ ఎక్స్పోర్ట్ చేయలేదు. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ స్టోర్. స్టోర్ ని మీరు బైండ్ చేసుకుంటే అంటే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు నౌ ఐ కెన్ ఇంపోర్ట్ ఇట్ ఇన్ ద స్టోర్. ఇప్పుడు నేను చూపించిన 2 ఎర్రర్స్ మీకు మాక్సిమం ఎదురవ్వచ్చు. ఓకే, ఆ ఎర్రర్స్ ని మీరు ఈ విధంగా రెక్టిఫై చేసుకోవాలి. ఎస్ సార్, మై అప్లికేషన్ ఈస్ రెడీ నౌ. బేసికల్ గా నా కాన్ఫిగరేషన్ అంతా రెడీగా ఉంది. సో మీకు దీని కోడ్ కావాలి అని అనుకుంటే రియాక్ట్ ఈకామ్ బేసిక్ 30 December 2021. సో ఈ రోజున డేట్ తోటి నేను పెట్టాను దాన్ని. బేసిక్ అన్నమాట, ఇంకా కంప్లీట్ బేసిక్ ఇది. దీన్ని నేను స్లోగా ప్రతి వీక్ ఒక వీడియో అయితే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, రిలీజ్ చేసి మీకు దీన్ని స్లోగా ఎట్లా నేర్చుకోవచ్చు, దీన్ని కంప్లీట్ అప్లికేషన్ గా ఎలా చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. ఓకే, సో ఫైనలీ రెడీ. ఇప్పుడు మనం కావాల్సింది ఏంటంటే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకుందాం. ఆ కాంపోనెంట్ లోపల బుక్స్ అన్నిటిని డిస్ప్లే చేసుకుందాం.
సో బుక్స్ డాట్ జేఎస్ అనే కాంపోనెంట్ ని క్రియేట్ చేయాలి. సో కాంపోనెంట్ ని క్రియేట్ చేయాలంటే ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్. అలాగే ఇప్పుడు కాన్స్ట్, నేను ఫంక్షనల్ కాంపోనెంట్స్ ని వాడుతున్నాను. కాన్స్ట్ బుక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రాప్స్ ఆఫ్. నేను మీకు సింపుల్ గా చూపించడానికి డివిజన్ H4 బుక్స్. నేను ఇలాగా ప్రతిసారి చెక్ చేసుకుంటాను, నేను రాసుకుంటున్న కోడ్ కరెక్ట్ అయినా కాదా అని. మొత్తం కోడ్ రాసేసిన తర్వాత ఎక్కడ తప్పు ఉందని వెతుక్కునే బదులు స్టార్టింగ్ నుంచే ప్రాపర్ గా చెక్ చేసుకుంటూ రాసుకోవడం బెటర్. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ బుక్స్. సో ఇప్పుడు ఈ కాంపోనెంట్ ని నేను ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. బుక్స్ చేసుకుని ఇక్కడ మెయిన్ కాంపోనెంట్ లో బుక్స్ కాంపోనెంట్ ని నేను యూజ్ చేద్దాం. సో నాకు అక్కడ బుక్స్ కాంపోనెంట్ అనేది వచ్చేసింది. సూపర్. ఓకే, సో ఈ బుక్స్ కాంపోనెంట్ లోపల నేను యాక్చువల్గా బుక్స్ ని డిస్ప్లే చేయాలి. కానీ బుక్స్ ని డిస్ప్లే చేయాలంటే బుక్స్ ని ముందు నేను తెచ్చుకోవాలి. నేను బుక్స్ ని డిస్ప్లే చేయాలంటే నేను బుక్స్ ని తెచ్చుకోవాలి సర్వర్ నుంచి. సో అంటే ఆ ఏపీఐ నుంచి ఆ బుక్స్ ని తెచ్చుకోవాలి. బుక్స్ ని తెచ్చుకోవాలి అని అంటే నాకు సపరేట్ గా ఒక యాక్షన్ క్రియేటర్ ఉండాలి. సో వాటన్నిటిని నేను యాక్షన్స్ డాట్ జేఎస్ అనే ఫైల్లో రాసుకుంటాను. దీంట్లో ఏంటయ్యానంటే ఎక్స్పోర్ట్ కాన్స్ట్ గెట్ బుక్స్ అనే ఒక ఫంక్షన్ ని నేను క్రియేట్ చేసుకుంటున్నాను. దీంట్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఫెచ్ ద బుక్స్ ఫ్రమ్ ఏపీఐ. రైట్. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది కదా, మనం ఫెచ్ చేయాలి అని అంటే ఈ రిడక్స్ ని యూజ్ చేసుకుంటూ మనం ఫెచ్ చేసేటప్పుడు మనం ఒక సింటాక్స్ వాడాల్సి ఉంటుంది. సో ఇలాంటి యాక్షన్ క్రియేటర్స్ ని మనం యూజ్ చేసేటప్పుడు మనము ఒక ఫంక్షన్ ని రిటర్న్ చేయాల్సి ఉంటుంది. సో దీని ఎక్స్ప్లెనేషన్ అంతా మన క్లాస్ లో మనం తెలుసుకుంటాం. ఈ రిటర్న్ ని జనరల్ గా యాక్షన్ క్రియేటర్స్ మనకి ఏం చేస్తాయంటే యాక్షన్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తాయి. కానీ అసింక్రోనస్ యాక్షన్స్ అయితే మాత్రం యాక్షన్ ఆబ్జెక్ట్ కాకుండా ఒక ఫంక్షన్ ని రిటర్న్ చేస్తాం. ఆ ఫంక్షన్ కి మనము డిస్పాచ్ అనే దాన్ని పాస్ చేసుకుంటాం అనమాట. ఓకే, మనం అంటే మన రిడక్స్ థంక్ అనేది ఆ డిస్పాచ్ ఫంక్షన్ అక్కడ పాస్ చేస్తుంది. సో ఇక్కడ ఫెచ్ చూడండి, నా ఏపీఐ కాల్ ఎలా జరుగుతుందో. ఫెచ్ ఇది కదా మన డేటా, ఏదేరే మన డేటా ఏది, ఇది యుఆర్ఎల్. సో ఈ యుఆర్ఎల్ ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. డాట్ దెన్ మనకు వచ్చిన రెస్పాన్స్ ని మనము జేసన్ ఫంక్షన్ అప్లై చేస్తే దాంట్లో నుంచి డేటాని రిటర్న్ చేస్తుంది. ఆ డేటాని మనం నెక్స్ట్ దెన్ లో ఫైనల్ గా తీసుకుంటాం. యాక్చువల్గా డేటా కాదు, అది బుక్స్ కదా మనకు వచ్చేవి. ఆ బుక్స్ ని తీసుకుని ఇప్పుడు ఏం చేయాలి, నేను డిస్పాచ్ చేయాలి. డిస్పాచ్ చేస్తే అప్పుడు ఈ బుక్స్ ని డిస్పాచ్ చేయాలి. డిస్పాచ్ చేస్తే అప్పుడు బుక్స్ రెడ్యూసర్ లో ఉన్న ఈ యాక్షన్ కాల్ అయ్యి అప్పుడు మన బుక్స్ అప్డేట్ అవుతాయి అన్నమాట. సో వేర్ ఈస్ దట్ యాక్షన్ క్రియేటర్స్ లో అది కూడా రాసేసుకుంటున్నాను. ఎలాగా, డిస్పాచ్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ చూడండి, టైప్ ఈజ్ అప్డేట్ బుక్స్ కామా పేలోడ్ ఈజ్ బుక్స్. సో మీరు కన్ఫ్యూజ్ అవుతే దీనికి కూడా బ్రాకెట్లు పెట్టుకోండి, కొద్దిగా సింపుల్ సింటాక్స్ ఇది. సో ఇక్కడి నుంచి డిస్పాచ్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఈ గెట్ బుక్స్ ని నేను నా కాంపోనెంట్ లో కాల్ చేసుకోవాలి. కాల్ చేసుకుంటే అప్పుడు ఈ యాక్షన్ కాల్ అయ్యి అల్టిమేట్ గా డేటా వచ్చిన తర్వాత అప్డేటింగ్ ఆఫ్ ద బుక్స్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ బుక్స్ లోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఎప్పుడు కాల్ చేయాలి ఈ పర్టికులర్ యాక్షన్ ని అని అంటే బుక్స్ అనే కాంపోనెంట్ లోడ్ అవ్వగానే కాల్ చేయాలి. సో దానికోసం నేను రియాక్ట్ డాట్ యూజ్ ఎఫెక్ట్ అనే ఒక
లైఫ్ సైకిల్ హుక్ ని వాడుకుంటున్నాను. సో దీన్ని ఒకటేసారి కాల్ చేస్తాను. సో దానికోసమే ఈ డిఫాల్ట్ డిపెండెన్సీ అరే యూస్ చేశాను. సో దీంట్లో ఐ విల్ కాల్ దట్ ఫంక్షన్. హౌ డు ఐ కాల్ ద ఫంక్షన్? సో ఆ ఫంక్షన్ ని కాల్ చేయాలన్నా ముందు కాల్ చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఏం ఇంపోర్ట్ చేయాలి? గెట్ బుక్స్ అనే యాక్షన్ క్రియేటర్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఫ్రమ్ .store/actions. రైట్? ఓకే, ఇక్కడతో అయిపోలేదు, కానీ ఇక్కడ గెట్ బుక్స్ అని కాల్ చేస్తే సరిపోదు, చెయ్యొచ్చు. ఇక్కడ కాల్ చేస్తే ఏమవుతుంది? కాల్ అవుతుంది. యాక్చువల్గా చూడండి, గెట్ బుక్స్ అనేది కాల్ అవుతుంది, కానీ దాంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి ఆ ప్రాబ్లం ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ గెట్ బుక్స్ అనేది కాల్ అవుతుంది console.log ఆఫ్ బుక్స్ ని కనుక బుక్స్ ని కనుక చూస్తే లోడ్ అవ్వగానే ఈ గెట్ బుక్స్ అనేది కాల్ అవ్వాలి. ఎక్కడి నుంచి? బుక్స్ అనే కాంపోనెంట్ లో నుంచి గెట్ బుక్స్ అనేది కాల్ అవ్వాలి, యాక్షన్ లో నుంచి. ప్రస్తుతానికి కాల్ అవ్వట్లేదు. ఓకే, సో దీనికోసం మనం అంటే ఓకే, ఎందుకు కాల్ అవ్వట్లేదు? గెట్ బుక్స్ అనేది కాల్ అవ్వట్లేదు. ఓకే, ఒకసారి చెక్ చేసుకుందాం. console.log ఆఫ్ యూజ్ ఎఫెక్ట్ కాల్డ్, ఎస్, యూజ్ ఎఫెక్ట్ కాల్డ్ గెట్ బుక్స్ కూడా కాల్ అయింది. సో ఇక్కడ యాక్షన్ లో గెట్ బుక్స్ కాల్ అవుతుంది. చూసారా ఇక్కడ ఏం జరిగింది? గెట్ బుక్స్ కాల్ అయిన తర్వాత దిస్ ఈస్ రిటర్నింగ్ సింప్లీ ఏ ఫంక్షన్. ఇది ఒక అనానిమస్ ఫంక్షన్ ని మనకి రిటర్న్ చేస్తుంది. ఫంక్షన్ ని రిటర్న్ చేసినంత మాత్రాన ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. సో ఇప్పుడు గెట్ బుక్స్ ని కాల్ చేస్తే ఈ ఫంక్షన్ రిటర్న్ అయింది. ఓకే, ఫంక్షన్ రిటర్న్ అయింది, అంతేగాని ఈ ఫంక్షన్ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. ఆ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు అని అంటే థంక్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకే, కానీ ఆ థంక్ ఎగ్జిక్యూట్ చేయాలి అని అన్నా కూడా మనము ఈ ఫంక్షన్ ని డిస్పాచ్ లోనే కాల్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చాలా పెద్ద రీజన్స్. వీటన్నిటిని అర్థం చేసుకోవడానికి మీకు ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఓకే, సో ఒకసారి ఆ డిస్పాచ్ ఫంక్షన్ లోపల ఈ యాక్షన్ క్రియేటర్ ని కాల్ చేద్దాం. సో డిస్పాచ్ ఆఫ్ అని రాశాను, కానీ మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది? డిస్పాచ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. డిస్పాచ్ ఎక్కడ ఉంటుంది? డిస్పాచ్ అనే ఫంక్షన్ మనకి కనెక్ట్ అనే మెథడ్ ద్వారా బుక్స్ కి సప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ స్టోర్ ని మనం సప్లై చేస్తున్నప్పుడు ప్రాప్స్ లోపల కంప్లీట్ డేటా అంతా కూడా ప్రాప్స్ లోపల యాజ్ అ స్టేట్ గా వస్తుంది. అలాగే డిస్పాచ్ అనే మెథడ్ కూడా వస్తుంది. కానీ కనెక్ట్ అనే మెథడ్ కూడా మనము ఇంకొక చోట నుంచి తెచ్చుకోవాలి. ఇంపోర్ట్ కనెక్ట్ ఫ్రమ్ రియాక్ట్ రిడక్స్. ఎందుకు రియాక్ట్ రిడక్స్ అని చెప్పాను? అది ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ మనము అని అంటే, మన స్టోర్ ని కానీ స్టోర్ లో ఉండే ఫంక్షన్స్ ని కానీ మన కాంపోనెంట్ లో వాడుకోవాలి అని అంటే డెఫినెట్ గా కాంపోనెంట్ కి కనెక్ట్ చేయాలన్నా డెఫినెట్ గా మనం రియాక్ట్ రిడక్స్ నే వాడాలి. స్టోర్ ని క్రియేట్ చేయడానికి, రెడ్యూసర్స్ ని బైండ్ చేయడానికి, ఇలాంటి విషయాలని పనిచేయడానికి రిడక్స్ ఒక్కటి సరిపోతుంది. సో కనెక్ట్ ని మనం యూజ్ చేసుకున్న తర్వాత కనెక్ట్ ద్వారా సింప్లిఫైడ్ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అవి కూడా నేను యూజ్ చేయకుండా చెప్తున్నాను. డైరెక్ట్ గా స్టోర్ ని పాస్ చేసేస్తే ఏమవుతుందంటే ప్రాప్స్ లో స్టేట్ వస్తుంది, డిస్పాచ్ మెథడ్ కూడా వస్తుంది. సో ప్రాప్స్ డాట్ డిస్పాచ్ అని అంటే అప్పుడు చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్ గా మనకి కనెక్షన్ కూడా వచ్చింది. ఏపీఐ రిక్వెస్ట్ కూడా వెళ్ళి మనకి రెస్పాన్స్ కూడా వచ్చింది. మీకు అది అర్థమవుతుందో లేదో కానీ ఇదే ఆబ్జెక్ట్ ఫామ్ లో వచ్చేసింది. మనకి అన్ని బుక్స్ 394 బుక్స్ ఎన్నో ఉన్నాయి. ఆ బుక్స్ అన్ని యాక్చువల్ గా చక్కగా వచ్చేసినాయి. సో వచ్చేయడమే కాకుండా ఏం జరిగింది అని అంటే చక్కగా ఈ యాక్షన్ క్రియేటర్స్ లో డిస్పాచ్ కూడా అయింది. డిస్పాచ్ అయిన తర్వాత బుక్స్ లోపల అవి అప్డేట్ కూడా అయినాయి యాక్చువల్ గా చెప్పాలంటే. కానీ మనకు తెలియట్లేదు. తెలియాలంటే ఎలా తెలుస్తుంది సార్ మనకి? హౌ షుడ్ ఐ ఫైండ్ ఇట్ అవుట్ అంటే మన బుక్స్ కాంపోనెంట్ లోనే మనం ఇంకొక రియాక్ట్ హుక్ ను వాడుకుందాం. రియాక్ట్ డాట్
యూజ్ ఎఫెక్ట్ ఆఫ్ అని చెప్పి కామా ప్రాప్స్ డాట్ బుక్స్, ఎందుకంటే ప్రాప్స్ లో బుక్స్ అనే పేరుతోటి ఒక ప్రాపర్టీ క్రియేట్ అయి ఉంచుతుంది మన స్టోర్. అది అప్డేట్ అయినప్పుడే నేను దీన్ని కాల్ చేస్తున్నాను. console.log of props.books. ఇప్పుడు మీరు కనుక చూస్తే props.books ఇది too large to display in this console. దీన్ని సపరేట్ గా మనం ఇంకొక ట్యాబ్ లో కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు చక్కగా కనపడుతుంది ఆ బుక్స్ అన్ని కూడా. ఇదిగోండి, అరే ఆఫ్ 394 ఆబ్జెక్ట్స్, మీ మొత్తం బుక్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సో ఫైనల్ గా మనకి బుక్స్ వచ్చినాయి, కానీ మనం లోకల్ గా ఒక అరేని మెయింటైన్ చేసుకుని ఆ అరేలో ఈ బుక్స్ అన్నిటిని పెట్టుకోవాలి. సో కాన్స్ట్ బుక్స్ కామా సెట్ బుక్స్, మీకు తెలియాలి ఇవి ఎలా వాడాలి అనేది. రియాక్ట్ డాట్ యూజ్ స్టేట్ ఆఫ్. సో ఈ బుక్స్ లోపల మనము దాన్ని అప్డేట్ చేసుకుందాం. సో దాన్ని ఎలా అప్డేట్ చేసుకుంటామంటే, ఎలాగో బుక్స్ వచ్చినాయి కదా, మనకి బుక్స్ వచ్చిన తర్వాతనే మనము, అంటే బుక్స్ ని ప్రాప్స్ లో బుక్స్ అప్డేట్ అయిన తర్వాతే మనం చేసుకుందాం. సో సెట్ బుక్స్ ఆఫ్ 1 2 3 ప్రాప్స్ డాట్ బుక్స్. సో బిగినింగ్ లో బుక్స్ అనేవి ప్రాప్స్ డాట్ బుక్స్ అనేవి ఇటరేటర్ కాదు అని అంటుంది. ఓకే, యా, ఐల్ టెల్ యూ వాట్ హ్యాపెండ్ ఇస్, ఒకసారి ఇక్కడ మీకు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ప్రాప్స్ లో ఏమొస్తుందో చూపిస్తాను. ఇక్కడ మీరు బుక్స్ అనే కాంపోనెంట్ లో మీరు చూస్తే బుక్స్ అనే ప్రాపర్టీ లోపల ఇంకొక బుక్స్ అనే పేరుతోటి మనకి డేటా ఉంది. బుక్స్ అనే ప్రాపర్టీ లోపల బుక్స్ అంటే మనకి నిజంగా బుక్స్ కావాలి అని అంటే బుక్స్ డాట్ బుక్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది. సో నౌ దట్ వోంట్ బి ఎ ప్రాబ్లం. సో బుక్స్ అనేవి అప్డేట్ అయిపోయింది. సో బుక్స్ లోపలికి ఈ లోకల్ గా క్రియేట్ చేసుకున్నటువంటి ప్రాపర్టీ లోపలికి మనకి బుక్స్ వచ్చేసినాయి. ఆ బుక్స్ ని నేను ఇక్కడ డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయాలంటే ఏం చేయొచ్చు, మనము బుక్స్ అనేవి వచ్చినప్పుడు కండిషనల్ గా మనం ఎగ్జిక్యూట్ చేయాలి. బుక్స్ డాట్ మ్యాప్ ఆఫ్ అని చెప్పి ఒక్కొక్క బుక్ ని తీసుకుని దాని ఇండెక్స్ కూడా తీసుకుని ఒక లిస్ట్ ఐటెంలో డిస్ప్లే చేయడానికి ట్రై చేయండి. కానీ దీన్ని రిటర్న్ కూడా చేయాలి కదా. దీని లోపల ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ బుక్ డాట్ టైటిల్. ఇప్పుడు మీరు చూస్తే టైటిల్ అనే పేరుతోటి లేదా, టైటిల్ బుక్ డాట్ టైటిల్ రావాలి. ఓకే, ఒకసారి డేటాని చూద్దాం ఏ పేరుతోటి. ఒక్క నిమిషం. TITLE టైటిల్. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను ఈ బుక్స్ కి అప్డేట్ చేస్తున్నప్పుడు సెట్ బుక్స్ ఆఫ్
మళ్ళీ ఇంకొక అరే గాని అరే లోపల అప్డేట్ చేస్తున్నాను. సో మీరేం చేయండి అని అంటే ట్రిపుల్ డాట్ యూస్ చేసి డైరెక్ట్ గా బుక్స్ ని మీరు ఇలా డీస్ట్రక్చర్ చేసుకోండి. సో దట్ ఓన్లీ బుక్స్ మాత్రమే అప్డేట్ అవుతాయి. ఇప్పుడు బుక్స్ లోపల అరే ఆఫ్ బుక్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో దాంట్లో నేను టైటిల్ ని మాత్రమే ఇక్కడ ప్రింట్ చేశాను. రైట్, సో నేను ఇప్పుడు ఒక పని చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివిజన్ కి ఒక క్లాస్ నేమ్ పెట్టుకుంటాను. క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఫ్లెక్స్ కంటైనర్ అని రాసుకుంటాను. సో ఈ ఫ్లెక్స్ కంటైనర్ ని నేను డిఫైన్ చేసుకుందాం. స్టైల్స్ డాట్ టిఎస్ఎస్ లో డాట్ ఫ్లెక్స్ కంటైనర్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లే ఫ్లెక్స్ అనగానే ఏమైంది అని అంటే మొత్తం అంతా కూడా మనకి కంటైనర్ లోపలికి వచ్చేసింది. ఓకే, దీని తర్వాత వీ కెన్ డూ 2 థింగ్స్. ఒకటి, ఈ స్టైలింగ్ లో ఫ్లెక్స్ ర్యాప్ ఈజ్ ఈక్వల్ టు ర్యాప్ అనే ఒక ప్రాపర్టీని అప్లై చేసి తర్వాత మీరు అంతే, ఇది ఒక్కటి అప్లై చేస్తే మీకు కొద్దిగా ఒక చిన్న బెనిఫిట్ జరుగుతుంది. దట్ లుక్స్ లైక్ దిస్. సో ఈ బుక్స్ అన్ని కూడా దాని పక్కన ఒకటి వచ్చినాయి. దీని ఇంకా స్టైలింగ్ చేద్దాం మనం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఎలా చూసారో అలాగే తీసుకొద్దాము. బట్ ఎస్, ఒక్కొక్క ఫ్లెక్స్ బాక్స్ ని ఇలా తీసుకుందాం. తర్వాత ఇప్పుడు బుక్స్ అన్నిటిని నేను ఇక్కడే డిస్ప్లే చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సో నేను ఏం చేయాలంటే బేసిక్ గా ఈ బుక్స్ ని నేను వేరే కాంపోనెంట్ గా డిస్ప్లే చేసుకోవాలి. సో దానికోసం నేను ఇంకొక కాంపోనెంట్ ని క్రియేట్ చేసుకుంటున్నాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బుక్ థంబ్ నెయిల్ డాట్ జేఎస్. నేను బుక్ థంబ్ నెయిల్ అని ఒకటి క్రియేట్ చేసుకుందాం. కాపీ, జస్ట్ ఫర్ ఈజీనెస్ కోసమే. ఇక్కడ దీనికి కనెక్ట్ మెథడ్ ఏం అవసరం లేదు. ఎందుకులేండి, మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ అండ్ అదే మెయిన్ మనకు కావాల్సింది. తర్వాత కాన్స్ట్ బుక్స్ థంబ్నెయిల్ ఈజ్ ఈక్వల్ టు ప్రాప్స్. మనకు అవసరం ప్రాప్స్. రిటర్న్ ప్రాప్స్ లో ఏదైతే వచ్చిందో దాన్ని నేను ఇంకొక డివిజన్ లో డిస్ప్లే చేసుకుంటాను, లిస్ట్ ఐటమ్ గా కాకుండా. సో జనరల్ గా ప్రాప్స్ లో నేను బుక్ ని పంపిస్తాను. ప్రాప్స్ డాట్ టైటిల్. ఓకే, సో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ బుక్స్ థంబ్నెయిల్. చూద్దాం ఇప్పుడు దీన్ని ఎలాగ వాడతానో చూడండి. ఇప్పుడు ఇక్కడ రిటర్న్ బుక్స్ థంబ్నెయిల్. దీనికి నేను ఆ బుక్ ని నేను పంపించేస్తాను. సో ప్రాప్స్ లోపల మనకి కంప్లీట్ బుక్ గా వచ్చి ఉంటుంది. ఓకే, ప్రాప్స్ లోపల బుక్ గా వచ్చి ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే ఇలా రాసుకోవాల్సి ఉంటుంది. సో నౌ ఇఫ్ యూ సీ ద అవుట్పుట్, బుక్స్ థంబ్నెయిల్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని అంతే. ఇది బుక్ థంబ్నెయిల్ అని పేరు పెట్టుకున్నా నేను. బుక్ థంబ్నెయిల్ అనే పెట్టండి, అదే కరెక్ట్ వర్డ్ కదా. బుక్ థంబ్నెయిల్. చూద్దాం. సో బుక్ థంబ్నెయిల్ బుక్స్. ఓకే, ఇక్కడ చూడండి బుక్ థంబ్నెయిల్. దాన్ని నేను ఇంపోర్ట్ కూడా చేయాలి. ఇంపోర్ట్ బుక్ థంబ్నెయిల్ ఫ్రమ్ ./book thumbnail. ఎస్ సార్, నా బుక్ థంబ్నెయిల్ వచ్చేసింది. దీనికి నేను ఒక విడ్త్ పెట్టుకుంటా. చూడండి ఇప్పుడు ఆ లోపల ఉన్న దానికి ఒక విడ్త్ పెట్టుకోవాలంటే నేను దానికి కూడా ఒక క్లాస్ రాసుకుంటాను. దాని క్లాస్ నేమ్ వచ్చేసి బుక్ థంబ్ ఆఫ్ విడ్త్ ఈజ్ 150 px అని పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా మార్జిన్ ఇద్దాం. మార్జిన్ 5 px, ప్యాడింగ్ 5 px.
ఓకే, ఇప్పుడు ఈ బుక్ థంబ్ ని నేను అనే క్లాస్ ని నేను దీనికి అప్లై చేసుకుంటాను. క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు book thumb. So now you can see యాక్చువల్గా మీకు ఒక్కొక్క బాక్స్ లాగా వచ్చింది, రైట్? దీన్ని ఇంకా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇంకా బాగా చేయొచ్చు. ఎలా అంటే మన styles.css లో బుక్ థంబ్ కి మనం బార్డర్ అప్లై చేద్దాం. బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 1px సాలిడ్. సో ఒక్కొక్క బుక్ కి ఒక్కొక్కటి. ఈ బుక్స్ లోపల మనకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. లైక్ బుక్ లోపల థంబ్నెయిల్ URL అని ఉంది, దాన్ని ఇమేజ్ కింద వాడుకోవచ్చు. మనం ఎలా వాడతానో చూడండి. బుక్ థంబ్ లోపల ఇది కదా మనది. దీని లోపల బుక్ థంబ్ లో ఇది ఒక H1 లో పెట్టుకుందాం, లేకపోతే H3 లో పెట్టుకుందాం టైటిల్ ని. దీని తర్వాత ఒక ఇమేజ్ img src ఈజ్ ఈక్వల్ టు, అయితే ఇది ప్రాపర్టీ కాబట్టి props డాట్ బుక్ డాట్ thumbnail image src ఈజ్ ఈక్వల్ టు సో ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్ గా కనపడిపోతుంది దాని ఆ పర్టికులర్ ప్రోడక్ట్ టైటిల్, దాని ఉండే ఇమేజ్, ఇవి రెండు కూడా ప్రాపర్ గా డిస్ప్లే. మీ ఇష్టం, దీన్ని మీరు ఎలా డిస్ప్లే చేసుకుంటారంటే అలాగా. నాకు ఇంకా బాగా డిస్ప్లే చేసుకోవాలని ఉంది సార్ అనుకోండి, ఇప్పుడు డాట్ బుక్ థంబ్ సబ్సిక్వెంట్ గా ఏమైనా ఇమేజ్ ఉంటే దానికి నేనేం చేస్తానంటే బార్డర్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 100% అని పెడతాను. అప్పుడు మీకు చక్కగా ఇదిగోండి ఈ రకంగా ఇమేజెస్ రౌండ్ షేప్ లో వస్తాయి. ఇది నచ్చలేదు అని అంటే వదిలేసేయండి. ఓకే, దట్స్ అప్ టు యూ, మీరు ఎలా రాసుకుంటే అలాగా. ఎనీవేస్, ఇది స్టైలింగ్ కి సంబంధించి. నాకు ఇప్పుడు బుక్ కనపడుతుంది, బాగానే ఉంది. దీని ప్రైస్ అంతా కూడా మీరు డిస్ప్లే చేయాలి అని అనుకుంటే జస్ట్ ఇంకొక H4 లోపల props డాట్ బుక్ డాట్ ప్రైస్. సో ఆ ప్రైస్ కూడా డిస్ప్లే అవుతుంది. అయితే $, కదా, $, అని పెట్టండి ఊరికే. ఓకే, నెక్స్ట్ దీని కింద నేను ఇంకొక బటన్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను, యాడ్ టు కార్ట్. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. బేసిక్గా ఈ బటన్ ఉన్నది లోవర్ కాంపోనెంట్ లో, కానీ ఇక్కడ నేను ఈ బటన్ ని క్లిక్ చేసినప్పుడు యాడ్ టు కార్ట్కి వెళ్ళాలి. ఒక కార్ట్కి ప్రోడక్ట్ అనేది యాడ్ అవ్వాలి. కానీ కార్ట్కి ప్రోడక్ట్ యాడ్ అవ్వాలంటే నేను స్టోర్ని కాల్ చేసుకోవాలి. స్టోర్ని కాల్ చేయాలి అని అంటే మళ్ళీ నేను ఇక్కడ యాక్చువల్గా కనెక్ట్ అనే మెథడ్ని అప్లై చేయాల్సి ఉంటుంది. దట్స్ అప్ టు యూ. అయితే ఆల్రెడీ పైనుంచి మనం ప్రాప్స్ తెచ్చుకుంటున్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి కనెక్ట్ తెచ్చుకుని ప్రాప్స్ని అప్లై చేసుకోవడం మంచి పద్ధతి కాదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి ఇంకొక ఫంక్షన్ని కాల్ చేసుకుంటాం, దీని పేరెంట్ లో ఉన్న ఫంక్షన్ని కాల్ చేసుకుంటాం. అసలు అలా ఎలాగ కాల్ చేసుకోవడానికి కుదురుతుంది అని అంటే చూపిస్తాను చూడండి. బుక్స్ లోపల ఆ ఫంక్షన్ని డిఫైన్ చేస్తాం. ఏంటది? కాన్స్ట్ యాడ్ టు కార్ట్ ఈజ్ ఈక్వల్ టు, అయితే ఈ యాడ్ టు కార్ట్ యాడ్ బుక్ టు కార్ట్ అనే పేరుతోటి పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు యాక్షన్స్ లోపల అదే పేరుతోటి నేను ఇంకొక ఫంక్షన్ ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మీ ఇష్టం, మీరు ఎలాగా సేమ్ పేరుతోటి మాత్రం క్రియేట్ చేయకండి. యాక్షన్ క్రియేటర్ మీ లోకల్ గా ఉండే ఫంక్షన్ రెండు ఒకటే పెట్టుకోవడం అయితే మంచిది కాదు. సో వాట్ యూ షుడ్ డూ ఇస్ యూ షుడ్ మేక్ ఎ డిఫరెంట్ నేమ్. యాడ్ బుక్ టు కార్ట్ లోపల బుక్ ని రిసీవ్ చేసుకుని you have to call that action to dispatch the method props dot dispatch of add to cart. బట్ అఫ్ కోర్స్ యాడ్ టు కార్ట్ అనేది లేదు ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర. దాన్ని నేను డిఫైన్ చేయాలి ఫస్ట్ ఇక్కడ కార్ట్ లో. ఎక్స్పోర్ట్ కాన్స్ట్ యాడ్ టు
కార్ట్ ఈజ్ ఈక్వల్ టు బుక్ కనుక వస్తే దానికి నేను రిటర్న్ టైప్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ టు కార్ట్, అలాగే పేలోడ్ ఈజ్ ఈక్వల్ టు బుక్. సో ఎస్, ఇప్పుడు నేను ఇక్కడ డిస్పాచ్ ఆఫ్ యాడ్ టు కార్ట్, ఈ యాడ్ టు కార్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, యాడ్ టు కార్ట్. ఈ యాడ్ టు కార్ట్ కాల్ అయిన యాడ్ టు కార్ట్ కాల్ చేసేటప్పుడు బుక్ ను కూడా పంపిస్తేనే అది మనకు ఆబ్జెక్ట్ ని ఇస్తుంది. ఆ ఆబ్జెక్ట్ ని ప్రాప్స్ లో ఉన్న డిస్పాచ్ చేస్తుంది. దెన్ ఇట్ విల్ అప్డేట్ ద రెడ్యూసర్. ఓకే, సో ఫైనల్ గా ఇది యాడ్ టు కార్ట్ కి సంబంధించింది. సో నౌ ఇప్పుడు ఈ ఫంక్షన్ ని నేను మన థంబ్నెయిల్ కి పాస్ చేయాలి, ఆ బుక్ థంబ్నెయిల్ కి పాస్ చేయాలి. ఎలా పాస్ చేస్తాను అని అంటే సింపుల్ గా యాడ్ బుక్ టు కార్ట్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ బుక్ టు కార్ట్ అనే పేరుతోటే పాస్ చేయండి. ఇప్పుడు ప్రాప్స్ లో యాడ్ బుక్ టు కార్ట్ అని ఉంటుంది మనకి బుక్ థంబ్నెయిల్ లో. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఎలాగో బుక్ డీటెయిల్స్ కూడా పంపించాలి కాబట్టి మనం ఒక అనానిమస్ ఫంక్షన్ లోని మనం కాల్ చేసుకోగలుగుతాం. ఇక్కడ ప్రాప్స్ డాట్ యాడ్ బుక్ టు కార్ట్ లోపల మన బుక్ డైరెక్ట్ గా ఉండదు, మళ్ళీ ప్రాప్స్ డాట్ బుక్ లోనే ఉంటుంది. సో నౌ వెన్ ఎవర్ ఐ క్లిక్ ఆన్ ఇట్, యాక్చువల్గా ఇది మన కార్ట్ లో అప్డేట్ అయిపోయింది. మీకు అది కనపడుతుంది? లేదు, కనపడట్లేదు. కార్ట్ లోకి అప్డేట్ అవుతుంది, కానీ అప్డేట్ అయిన ఇన్ఫర్మేషన్ ని మనం చూడాలి అని అంటే కార్ట్ ని కూడా మనం డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేసుకుంటున్నాను, దానికి పేరు cart డాట్ జేఎస్. సో జస్ట్ బుక్స్ థంబ్ లాగానే అన్నమాట ఇది. కంట్రోల్ ఆల్ కాపీ, కార్ట్. సో దీంట్లో నాకేమొద్దు, జస్ట్ ప్రాప్స్ లో ఏమొస్తుంది అనేది చూద్దామని. సో ప్రాప్స్ ఈ కార్ట్ కి కూడా మనము స్టోర్ ని బైండ్ చేసుకోవాలి. కనెక్ట్ స్టోర్ ఓకే. సో నేను ఇక్కడ రియాక్ట్ డాట్ యూజ్ స్టేట్ ఆఫ్ అని చెప్పి ఇది ఎప్పుడు కాల్ చేస్తాను, ప్రాప్స్ ఎప్పుడు అప్డేట్ అయినా ఇది కాల్ అవుతుంది కాబట్టి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ప్రాప్స్ లో ఏముందో చూద్దాం. సో కార్ట్ కాంపోనెంట్ లో ఉన్న ప్రాప్స్. ఓకే, ఎస్. సో ఎస్, ఈ కార్ట్ ని నేను మన app.js లో వాడుకుందాం అనుకుంటున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ దిస్ డివిజన్ and I want to put the cart over here. So cart import చేసుకుందాం. సో ఇక్కడ కార్ట్ లో కనెక్ట్ తెలియదంట, కనెక్ట్ ని కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ కనెక్ట్ ఫ్రమ్ రియాక్ట్ రెడక్స్. సో కార్ట్ ఇక్కడ ఖాళీ కనపడుతుంది కానీ డిస్ప్లే అవుతుంది అది. సో ఇప్పుడు ఈ కార్ట్ ని బుక్ థంబ్ అనే క్లాసే యూజ్ చేశాను కాబట్టి ఆ బాక్స్ కూడా వచ్చిందా? ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్ క్లాస్ నేమ్. వేరే క్లాస్ పెట్టుకుందాం. దట్ ఈస్ జనరలీ ఐ డిఫైన్ ఎ క్లాస్ లైక్ దిస్, బుక్ థంబ్ అని కాకుండా దట్ ఈస్ కాల్డ్ యాజ్ మై కార్ట్, లేకపోతే కార్ట్ క్లాస్ యూజ్ చేద్దాం. దాంట్లో విడ్త్ ఏమి ఉండదు, మార్జిన్ ప్యాడింగ్ బార్డర్ ఉంటుంది. ఈ కార్ట్ ని నేను నా కార్ట్ కాంపోనెంట్ కి అప్లై చేసుకుంటాను. సో మీకు ఫుల్ విడ్త్ వస్తుంది అనమాట కార్ట్ లోపల. కార్ట్ లోపల కార్ట్ ఐటమ్స్ నాకు కావాలి. నేనేమంటున్నాను, నేను ఎప్పుడు యాడ్ చేసినా కార్ట్ లోపలికి
ఒక ప్రోడక్ట్ వస్తుంది అని చెప్తున్నాను, అది వస్తుందో లేదో నాకు ఇంకా తెలియదు, ఒకసారి చూద్దాం వస్తుందా లేదో. ఇప్పుడు ఇక్కడ యాడ్ టు కార్ట్ అనగానే ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ అప్డేట్స్. ఓకే సరే, అసలు జరుగుతున్నట్టు కనపట్లేదు, దాన్ని నేను ఎలాగా ఐడెంటిఫై చేస్తాననేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో అల్టిమేట్ గా కార్ట్ రెడ్యూసర్ లోకి ఈ పర్టికులర్ console.log of action కార్ట్ రెడ్యూసర్ కాల్ అయితేనే కదా మనకి ఆ అప్డేట్ వచ్చేది. సో ముందు జరుగుతున్న అన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేయగానే ఎస్ సార్, ఇక్కడ వరకు యాక్షన్ వస్తుంది, పేలోడ్ లో ఇదంతా కూడా ఉంది, ఏ దాని మీద క్లిక్ చేశాను. వెరీ గుడ్. సో టైప్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ టు కార్ట్. అచ్చా, టైప్ కూడా యాడ్ టు కార్ట్ అనే ఉంది, అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందనే అర్థం. వెరీ నైస్, వెరీ నైస్. cart.js లోపల ప్రాప్స్ లోపల ఏం కనపడట్లేదు. ఓకే, ఒకసారి దీనికి ఒక చిన్న డిపెండెన్సీ అరే పెట్టుకుంటాను, ప్రాప్స్ డాట్ కార్ట్. అసలు కార్ట్ అని పెట్టాను. ఓకే, యాక్చువల్గా చాలా ఒక మంచి విషయం అది. మనం ఇక్కడ ఇలాగ ప్రాప్స్ రాసి ప్రాప్స్ ని డైరెక్ట్ గా డిస్ప్లే చేయడానికి ట్రై చేసినప్పుడు మనం యాడ్ టు కార్ట్ చేసిన ప్రతిసారి ప్రాప్స్ కాల్ అవ్వట్లేదు. ఎందుకు కాల్ అవ్వట్లేదు? ఇందాక యూజ్ ఎఫెక్ట్ లో ప్రతిసారి ప్రాప్స్ అనేవి కాల్ అవ్వలేదు. ఇప్పుడు మీరు కరెక్ట్ గా చూస్తే యూ కెన్ సీ వీడియో రికార్డింగ్ వచ్చిన తర్వాత నేను చూడగలుగుతాను ఇందాక ఎందుకు జరగలేదు అనేది. యాడ్ టు కార్ట్ అని అన్నప్పుడు కార్ట్ లోపల నేను ఇప్పటివరకు ఏమైతే ఐటమ్స్ యాడ్ చేశానో అవన్నీ మీకు ఇక్కడే ఉన్నాయి. సో కార్ట్ ఈజ్ గెట్టింగ్ అప్డేటెడ్. యాడ్ టు కార్ట్ అని అన్నప్పుడు కార్ట్ అనేది అప్డేట్ అవుతుంది. ఓకే, కాకపోతే అప్డేట్ అయిన దాన్ని నేను ఇక్కడ డిస్ప్లే చేయాలి. సో ఆ డేటాని డిస్ప్లే చేయడానికి నేనేం చేస్తున్నానంటే ప్రాప్స్ డాట్ కార్ట్ డాట్ కార్ట్ లోపల నేను ఏ పేరుతో పెట్టాను, ఇప్పుడు ప్రాప్స్ లో చూస్తేనే అర్థమవుతుంది మనకి. ఒకసారి చూద్దాం. props in cart. Okay, let us don't worry about it. Okay, save. అచ్చా, ఆల్రెడీ లెంగ్త్ కూడా వచ్చేసింది, మీరు అబ్జర్వ్. ఓహో, ఇది వేరేది, సారీ. సో ఇప్పుడు ఇక్కడ నేను యాడ్ టు కార్ట్ అనగానే ప్రాప్స్ ఇన్ కార్ట్ లోపల ప్రాప్స్ లోపల కార్ట్ అనే పేరుతోటి ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆ ఆబ్జెక్ట్ లో కార్ట్ అనే పేరుతోటి ఒక అరే ఉంది. సో ఫైనల్ గా నాకు లెంగ్త్ కావాలి అని అంటే నేను ఇలా రాయాల్సి ఉంటుంది, ప్రాప్స్ డాట్ కార్ట్ డాట్ లెంగ్త్. సో నౌ మనకి ఎన్ని ప్రోడక్ట్స్ మన అప్లికేషన్ లో ఉంటే అన్ని ప్రోడక్ట్స్ మనకి కార్ట్ లో డిస్ప్లే చేస్తుంది. 1 2 3 4 5, టోటల్ గా 5. ఇది నేను ఈరోజు మీకు చూపించాలనుకున్న పాయింట్. ఎస్, ఈ వీడియోలో నా పర్పస్ ఏంటి అని అంటే సింపుల్ గా రిడక్స్ రియాక్ట్ కాంపోనెంట్స్ ని కొద్దిగా తెలిసిన వాళ్ళు యూజ్ చేసి ఒక చిన్న ఈ కామర్స్ అప్లికేషన్ లాంటిది చేయడం ఎలాగా అనేది చూశారు. సో నెక్స్ట్ ఇదే సిరీస్ లో నెక్స్ట్ క్లాస్ లో నేను ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే, కార్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఏ ప్రోడక్ట్స్ ఏ పర్టికులర్ బుక్స్ అయితే నేను కార్ట్ లోకి యాడ్ చేసుకున్నానో కేవలం ఆ బుక్స్ ని మాత్రమే డిస్ప్లే చేసేలాగా నేను నెక్స్ట్ క్లాస్ లో చూపిస్తాను. సో నేనే రోజు క్లాస్ లో ఇలా చెప్పను. ఓకే, మీకు ముందు కాన్సెప్చువల్ గా ఏదుందో అంతా చెప్పిన తర్వాతే నేను ఇక్కడ వరకు వస్తాను. ఒకవేళ ఎవరైనా ఇంతవరకు వీడియో కనుక కంప్లీట్ చేస్తే
డోంట్ వరీ గైస్, మీరు క్లాసెస్ అటెండ్ అవ్వండి, యూ విల్ గెట్ మోర్ అండ్ బెటర్ నాలెడ్జ్. ఒకవేళ ఈ వీడియోని చూసి ఎవరికైనా అర్థం చేసుకుని ఇంతవరకు కనుక డెవలప్ చేయగలిగితే తప్పకుండా నాకు కామెంట్లో పెట్టండి. ఓకే, ఐ రియలీ అప్రిషియేట్ యూ. నేను ఇక్కడ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఫ్లో ఎలా ఉంటుంది అని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. ఓకే, more information, please join our classes. Call VLR training. Thank you, have a good day and a happy new year. We are starting a new batch from this 3rd January 2022. ప్రతి నెల ఏదో ఒక బ్యాచ్ జరుగుతూనే ఉంటది. ప్లీజ్ encourage us and enjoy the content. Thank you. See you.